హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 94వ భాగం. గాయత్రి దేవి గారు వాళ్ళని బయటికి పంపించి చాలా పెద్ద తప్పు చేశారని వాళ్ళ మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని ఆలోచించి రాత్రి 11 గంటల సమయంలో గాయత్రి దేవి గారు రూమ్ ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారు. హోటల్ నుంచి బయటికి వచ్చిన పానీ గారు ల్యాండ్ లైన్ రింగ్ అవ్వటమే ఈ టైంలో ఎవరు చేశారా అనుకుంటూ గాయత్రీదేవి గారు అప్పుడే నిద్రకి ఉపక్రమించిన వారు కూడా లేచి మరీ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు అని హుందాగా అడిగారు. నేను పానీని, స్వయాన నీ కూతురికి మొగుడిని. అప్పుడే మర్చిపోయావా నన్ను అని అడిగారు పానీ గారు పళ్ళు కొరుకుతూ. చెప్పండి, ఈ టైంలో ఫోన్ చేశారేంటి అల్లుడు గారు అని గాయత్రీదేవి గారు గంభీరంగా అంటే, ఏంటి చెప్పేది? మీరు చేసింది ఏది బాగోలేదు అత్తయ్య గారు. మీరు మాకు మాట ఇచ్చారు మేఘనని ఆ ఇంటి పెద్ద కోడల్ని చేస్తాను అని. అది చెయ్యకపోగా ఏకంగా మమ్మల్ని ఆ ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఎంత ధైర్యం మీకు? ఇప్పుడు నేను రిషితో మీరు చేసింది మొత్తం చెప్తాను. డ్రగ్ విషయంలో ప్లాన్ మొత్తం మీరే చేశారని రిషితో చెప్పి మీ మొహం మీద ఉమ్ము ఊయిస్తాను, చూస్తారా అని అరుస్తూ, చాలా పెద్ద తప్పు చేశారు అత్తయ్య గారు. మమ్మల్ని బయటికి పంపి చాలా పెద్ద తప్పు చేశారు. ఇంతటి అవమానం నేను అస్సలు భరించను. ఖచ్చితంగా మీ అంతు తేలుస్తాను అని అరుస్తూ ఉంటే గాయత్రీదేవి గారు గంభీరంగా, ఏంటి తేల్చేది? మీరు చేసిన తప్పుని మీకు తెలియదా? మీరు మా దగ్గర నిజం దాయటం వల్లే కదా ఈరోజు ఇంతవరకు వచ్చింది. మీరు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి అని. మీరు వినకుండా ఆయనకి ఎదురు వెళ్ళి తప్పు చేసిన నన్నంటున్నారా అని అరిచారు. ఏంటి నోరులేస్తుంది అని పానీగారు మర్యాద మర్చిపోయి, నీ మనవడికి తెలియకుండా నువ్వు కాదా వసుమతి వాళ్ళని బెదిరించింది? వాళ్ళ ఉద్యోగం పోగొట్టి చుట్టుపక్కల వాళ్ళతో అవమానాలు చేయించి ఆ ఇంటి నుంచి బయటికి పంపించేసింది. ఇప్పుడే నేను మీ మనవడితో ఇదంతా చెప్తాను. ఈ దెబ్బతో జీవితాంతం నీ మొహం చూడడు రిషి. ఇంకా చెప్పాలంటే నువ్వే వసుధారని హైడ్ చేశావని, నువ్వే కావాలని బిడ్డ గురించి తెలిసి కూడా ఏదీ చెప్పలేదని కూడా చెప్తాను. ఇలా ఉన్నవి లేనివి మొత్తం చెప్పి రిషి చేత అసహ్యించుకునేలా చేస్తాను. రేపటికి నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూడు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను అసహ్యించుకొని దూరం పెడుతుంటే అప్పుడు కదా నేను ప్రశాంతంగా ఉండేది అని ఆమెకు స్ట్రెస్ ఇచ్చే మాటలు మాట్లాడుతూ ఆవిడ మనసు గాబరా పడేలా చేశాడు. అవన్నీ అబద్ధాలైన రిషికి చెప్తే నమ్మే పొజిషన్లో రిషి ఉండటం వలన పాని అలా చెయ్యకు అని అరిచారు గాయత్రీదేవి గారు గంభీరంగా. ఏంటి అలా చేయకు అంటూ పాని గారు పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడుస్తూ, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఖచ్చితంగా అరిచి గోల చేయటంతో పాటు మీడియాలో కూడా మీరు చేసింది మొత్తం చెప్తాను. వసుధారని అవమానించి పంపించింది మీరే అని, మీ ఇంట్లో ఏ ఒక్కరికి ఎథిక్స్ లేవని, బయటికి మాత్రం డాబు చూపిస్తారని, అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారని, మీ స్వాస్థాలతో మరొకరిని చంపేశారని, ఇలా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్తాను అని ఆవిడికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉండటం వలన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పానీగారు ఆవిడని బాధ పెట్టాలని. అప్పటికి ఆవిడ గుండెల్లో సన్నగా మొదలైన నొప్పి పట్టించుకోకుండా, పానీ అలా చేయకు, అలా చేస్తే నీ పరువు కూడా పోతుంది అని అరిచారు. ఇప్పుడేదో ఉన్నట్టు మీ ఇంటి నుంచి బయటికి గెంటి మా పరువు మొత్తం తీసేశారు కదా అని పానీగారు గట్టిగా అరుస్తూ, మ్యాన్షన్ బయట ఉన్నాను, గేట్ తీయమని చెప్పు అని అరుస్తుంటే, పానీ వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అన్నారు గాయత్రీదేవి గారు కోపంగా. అయితే
రేపు ఉదయం న్యూస్లో వచ్చే మీ కుటుంబం గురించి ఫ్లాష్ న్యూస్ వినటానికి రెడీగా ఉండు. ముఖ్యంగా నీ గురించి ఉన్నవి లేనివి రిషికి తెలిసాక నువ్వు ఎలా ఆ ఇంట్లోనే ఉంటావో నేను చూస్తాను అని అరిచి ఇక చాలు అనుకున్న పానీ గారు ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతే ఆయన రూమ్లోకి ఫోన్ కట్ చేసి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. అప్పటికే గుండెల్లో నొప్పి కొంచెం కొంచెం పెరుగుతూ ఉండటం వలన నిజంగానే పానీగారు అలా చేస్తారేమోనని అనిపించి కష్టంగా బెడ్ మీదకి ఒరిగిన ఆవిడ నడుం వరకు బెడ్షీట్ కప్పుకొని గుండెల మీద చేయి పెట్టుకున్నాక అరగంటకి నిద్ర పట్టక నొప్పెక్కువై ఫోన్ అందుకోవటానికి ట్రై చేసిన అవ్వక నోట్లో మాట రాక ఊపిరి భారంగా మారుతూ ఉంటే గుండెల్లో పెయిన్ పెరిగిపోయి ఎవరినైనా పిలవాలి అని ఉన్నా పిలవలేని పరిస్థితి ఏర్పడి ఫోన్ అందుకోవటానికి అంగుళం దూరం జరిగే స్థితి లేక కనీసం గుండె నొప్పి ఆగటానికి టాబ్లెట్ వేసుకుందామన్న ఆరోగ్యం సహకరించక అలానే కష్టపడుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో పూర్తిగా కళ్ళు మూశారు. ఉదయానికి ఆ వార్త తెలిసిన పానీ గారు ముందు ఆశ్చర్యపోయిన తర్వాత సంతోషించారు. ఆవిడ చనిపోయింది తన వల్లే అని అర్థం కావటంతో. ఇది జరిగింది అని వసుధార కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా నవ్వారు పానీ గారు. వాళ్ళ రాక్షసత్వం విన్న వసుధార మనసు రగిలిపోవటంతో మిమ్మల్ని తన వాళ్ళు అనుకునే అమ్మమ్మ ఎంత పెద్ద తప్పు చేసింది. ముందుగానే మిమ్మల్ని ఆ ఇంటి నుంచి దారుణంగా అవమానించి బయటికి పంపించుంటే పోయిండేది. నా తండ్రిని కొడుకుని ఎలా కిడ్నాప్ చేశావురా అని వసుధార కోపంగా అడగటంతో ఈసారి మేఘన చెప్తాము ఎందుకు చెప్పము? ఆల్రెడీ దీనికోసమే మనుషుల్ని మాట్లాడి పెట్టుకున్నాము. మీరేమో వర్షిత్ని మీ నాన్నతో ఒంటరిగా బయటికి పంపించారు. మాకు కావాల్సింది కూడా అదే కాబట్టి దొరికిన అవకాశాన్ని వదులుకుంటామా చెప్పు? మీరు అసలే చాలా బిజీలో ఉన్నారు. మీకు చెప్పి డిస్టర్బ్ చేయటం ఎందుకని మేము పెట్టుకున్న మనుషుల్ని నీ తండ్రి ఇంటికి పంపించి మరి నీ కొడుకుని ఆడిస్తున్న ఆయన తల మీద బలంగా కొట్టించి ఏడుస్తున్న వర్షిత్ చంపలు వాయించి స్పృహ తప్పేలా చేసి కారులో ఇదిగో ముందుగానే మాట్లాడుకున్నట్టు ఇక్కడ వరకు తీసుకువచ్చేశాము. కానీ విచిత్రం ఏంటంటే నీ తండ్రి ఒక్క దెబ్బ తగలగానే తల పగలటంతో పాటు ఇదిగో ఇలా పడిపోయాడు. పడినవాడు ఇంతవరకు లేవలేదు. ఇక లేస్తాడో లేదో కూడా చెప్పలేము అని వంకరగా నవ్వుతూ ఇంకా స్పృహలోకి రావటం కాదు కదా కనీసం చలనం కూడా లేని ధర్మేంద్ర గారిని చూపిస్తూ చెప్పిన మేఘనని చూసి వసుధార కోపంగా పిడికిలి బిగించి మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? మాకు కానీ ఏదైనా జరిగితే మీరు ఈ భూమి మీద మిగిలి ఉంటారని అనుకుంటున్నారా అని అంది వసుధార. అయ్యో పిచ్చి వసుధారా, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నీ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఇంకెలా నువ్వు చచ్చావన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. కనీసం నీ శవం కూడా ఎవరికి చూపించం కదా. ఇక నీ కొడుకంటే వాడిని పూర్తిగా ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ ఇంటి వారసత్వాన్ని చంపేసి మేము సంతోషిస్తాము. ఎలానో నీ తండ్రి చివరి క్షణాల్లో ఉన్నాడు కాబట్టి ఇక మేము వాడి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నారు పానీ గారు. వాళ్ళని చూసి వసుధారకి ఎక్కడి లేని భయం వేస్తున్నా భయం చూపిస్తే వాళ్ళు రెచ్చిపోతారని ట్రై చేయండి. మీరు ట్రై చేసినంత మాత్రాన మమ్మల్ని ఏదైనా చేయగలుగుతారని అనుకుంటే అది మీ పొరపాటే అని వసుధార రెచ్చిపోతూ ఉంటే మేఘన ఆవేశంగా ఇంకా నీకు అసలు పొగరు తగ్గలేదే అంటూ తన జుట్టు పట్టుకొని మట్టి గోడల మీద గట్టిగా కొట్టింది. ఆ మట్టి గోడల వల్ల మొదటి దెబ్బ చిన్నగా తగిలిన పదే పదే కొట్టడంతో కొంచెం నుదురి దగ్గర చిట్లటంతో పాటు ఆ గోడ కొట్టింది. అంతటితో వాళ్ళు వదిలేస్తారా? లేదుగా. వసుధారని వదిలి వర్షిత్ దగ్గరికి వెళ్ళి వీడిని చూపించే కదా
నువ్వు ఆ ఇంటి కోడలుగా మారావు. వీడే లేకపోతే ఏం చేస్తావు? వీడంటే ఆ ఇల్లు మొత్తానికి ప్రాణం కదా! ఇప్పుడు వీడి ప్రాణాన్ని నీ కళ్ళెదురుగా తీస్తాను. తల్లిగా నువ్వెలా కాపాడుకుంటావో నేను చూస్తాను. అని కోపంగా వర్షిత్ చెంపల మీద ఆగకుండా కొట్టారు. అప్పటికే వర్షిత్ చేతుల మీద అయిన గాయాలకి, చెంపల మీద అయిన గాయాలకి నొప్పి పుడుతూ ఉంటే, ఇప్పుడు కొట్టిన దెబ్బలకి ఇంకొంచెం నొప్పి ఎక్కువై స్పృహలో లేని వాడు కూడా కళ్ళు తెరిచి అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటే, అది చూడలేని వసుధార తల దగ్గర గట్టిగా దెబ్బ తగలటం వలన తల తిరుగుతూ ఉండటంతో తడబడుతున్న అడుగులతో వర్షిత్ని చేరాలనుకుంది కన్నా అంటూ. కాని మధ్యలో మేఘన అడ్డుకొని, నీ కొడుకు బ్రతకాలని అనుకుంటున్నావా అడుగుతూ తండ్రి వైపు చూడగానే పానీ గారు కొట్టడం ఆపేసి, నువ్వు చేయి మేఘన అని పైశాచికత్వంగా నవ్వుతూ అన్నారు. అసలు మీకేం కావాలి? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మా దారిని మేము వెళ్ళిపోతాం అని సిచ్యువేషన్ క్రిటికల్ కాకుండా చెయ్యాలని వసుధార ట్రై చేస్తుంటే మేఘన తను తగ్గిందని అనుకుని, అయితే ఇదిగో ఈ పవర్ఫుల్ పాయిజన్ అంటూ చిన్న బాటిల్ తన ఎదురుగా పెట్టి, ఇది మా ఎదురుగా నువ్వు పూర్తిగా తాగాలి. ఇది నువ్వు తాగిన గంటకి నీ ప్రాణం పోతుంది. ఆ గంటలోపు నీ శరీరంలో భాగాలు విచిత్రంగా చచ్చుబడిపోతూ విపరీతమైన నొప్పి వస్తూ చావు రుచి చూపిస్తాయి. మా కళ్ళెదురుగా నువ్వు బాధపడుతుంటే మేము చూడాలి. ఈ గంట నువ్వు నరకాన్ని అనుభవిస్తే నీ కొడుకు 100 ఏళ్ళు జీవితం నువ్వు కాపాడినట్టే. ఇక నీ తండ్రి అంటే వాడు ఆల్రెడీ పోయే ఉన్నాడు, ఇంకెందుకు వాడి గురించి అని అనగానే వసుధార కన్నీళ్లతో, వద్దు వద్దు, ముందు నా తండ్రిని హాస్పిటల్కి పంపించండి అని బ్రతిమలాడిన కనికరం లేని వాళ్ళు పట్టించుకోకుండా, ఇది తాగుతావా నీ కొడుకుని కూడా చంపేయమంటావా అని ఈసారి బ్లేడ్ తీసిన పానీ గారు డైరెక్ట్గా వర్షిత్ గొంతు దగ్గర పెట్టేశారు. వద్దు వద్దు, తాగుతాను అంటూ వణుకుతున్న చేతులతో మేఘన చేతిలో ఉన్న బాటిల్ తీసుకున్న వసుధారకి కళ్ళ ముందు రిషి కనిపించి, ఐఎమ్ సారీ రిషి, లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉందామనుకున్నాను, కానీ ఆ అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వలేదు, రియల్లీ సారీ అని కన్నీళ్లతో అనుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.